మనం చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాం అన్న విషయం మర్చిపోకు. ఈ ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ ఇవన్నీ ఆపేసి, ఈ అల్లరి చేయడం ఇలాంటివన్నీ మానేసి, ఈ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడం అన్నీ ఆపేసి, ఇష్టం వచ్చిన టైంకి ఇంటికి రావడం లాంటివి చెయ్యకు. అమ్మా నాన్నకు తెలిస్తే బాధపడతారు. అర్థమైందా? తలకాయ ఊపు. పెళ్ళికి ముందున్నట్టే పెళ్ళయ్యాక జీవితం ఒకేలా ఉంటుందని అనుకోకు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. విష్ణు, పెళ్లి తర్వాత మన జీవితం మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు నాన్న. షాపింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం, సినిమాకి లేట్ అవ్వడం, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అన్నీ నువ్వు అనుకున్న ప్రకారం జరుగుతాయో చెప్పు. ఇలాంటప్పుడే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేది. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. నన్ను నాన్నని చూస్తున్నావు కదా. నీ కోపంతో ఎదుటి వాళ్ళని సాధించుకోవాలనుకోవడం తగ్గించు. కొంచెం తగ్గు విష్ణు. నిన్నటిదాకా నువ్వు చిన్నపిల్లవనుకున్నావు. పెళ్లి పనులు మొదలయ్యాక కానీ అర్థం కాలేదు నువ్వెంత ఎదిగిపోయావు అని. పెళ్ళయ్యాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. మనమే సర్దుకుపోవాలి. చూస్తున్నావుగా మీ అమ్మని నన్ను. పెళ్లికి ముందు జనరల్గా అబ్బాయిలకు డబ్బు బాగా ఖర్చు పెట్టే అలవాటు ఉంటుంది. పెళ్లి తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవాలి అనే ధ్యాస తనకు నువ్వే కల్పించాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని నువ్వు అనుకోవచ్చు. తన కూతురు పెళ్లి కూతురు అవుతున్నప్పుడు ఒక తండ్రిగా చెప్పే బాధ్యత నాకుందమ్మా. చూడమ్మా విష్ణు, బాబాయిని బోడి సలహా ఇస్తున్నాను అనుకోకపోతే ఒక మాట చెప్తాను విను. ప్రపంచం పేకాట లాంటిది, పెళ్లి రమ్మీ లాంటిది. జోకర్ రాలేదని మిడిల్ డ్రాప్ అయిపోతామా? సీక్వెన్స్ లో అయినా షో చేయాల్సిందే. You gonna get a new life, baby. So any emails, unknown calls, unknown friends, వీళ్ళందరిని డిలీట్ చేసేసి. Do not ever compromise in your life. It's your life. పెళ్ళికి ముందు అంతా స్టిచ్చింగ్స్, పెళ్ళైన తర్వాత మొత్తం ఆల్టరేషన్స్. అయినా మేడం, మీ అమ్మాయిలకి బట్టల మీద ఉన్న శ్రద్ధ ఇప్పుడు ఉన్నంతగా తర్వాత ఎందుకు ఉండదు మేడం? Hey, I heard you're getting married. So who's the lucky guy? Is he or? When's the wedding? నీకెన్నోసార్లు చెప్పాను విష్ణు, ఈ ప్రేమ, పెళ్ళి, రిలేషన్షిప్స్ ఇవన్నీ వేస్ట్ అని. కానీ ఏం చేద్దాం, తప్పదు. నానా తంటాలు పడి నీ పెళ్లి సెట్ చేసాం. నీది అయిపోతే నెక్స్ట్ లిస్ట్లో నాదే కదా. అయినా నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే భలే ఉంటుంది. అన్నయ్య, నాకు పెళ్లి చేస్తున్నారా లేక పంపించేస్తున్నారా? పంపించడానికే పెళ్లి చేస్తున్నావు.